యాక్చువల్లీ మీల్ మేకర్ ఇస్ అ వెరీ హై ప్రోటీన్ ఫుడ్. సో మనం సబ్జీ చేసుకుంటాం జనరల్ గా, ఆర్ ఎల్స్ మీల్ మేకర్ ని మనం నానబెట్టేసి అది కొంచెం పేస్ట్ లాగా చేసి కీమా టైప్స్ లో కూడా చేసుకుంటాము, బిర్యానీలో యూస్ చేస్తుంటారు. సో ఇప్పుడు పకోడీ చేసుకుంటాం. వెరైటీగా ఉంటుందని ట్రై చేశాను, బాగా వచ్చిందా? బాగుంది. ఓకే అండి, సో ఇప్పుడు మీల్ మేకర్ పకోడీలు ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. అండ్ దీనికి ఏమేమి పదార్థాలు కావాలో మీరు ఒకసారి చెప్పండి. మిల్ మేకర్, శనగపిండి, బియ్యపిండి, కారం, కార్న్ఫ్లోర్, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, గరం మసాలా, ఉప్పు అండి. సో ఇప్పుడు ఏం చేయాలండి? ముందుగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. ఓకే, సో ఆయిల్ రెడీగా ఉంది, నేను జస్ట్ స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఈ ఆయిల్ ఒక సైడ్ హీట్ అవుతూ ఉంటుంది. ఈ హీటింగ్ ప్రాసెస్ లో సైడ్ కి మనం ఏం చేయొచ్చు? ఇవి మిల్ మేకర్ ఉన్నాయి కదా, అది కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టేసుకోవాలన్నమాట. 10 minutes ముందు అలా నానబెట్టుకుని తీసుకొచ్చాను నేను. బౌల్ తీసుకొని లైట్గా బియ్యపిండి అండి. ఓకే, శనగపిండి ఒక 2 స్పూన్లు అండి. ఓకే, కార్న్ఫ్లోర్ కూడా ఒక స్పూన్, తగినంత ఉప్పు అండి. ఓకే, కారం కూడా ఒక స్పూన్ అండి. ఓకే, అంటే ఎంతైనా వేసుకోవచ్చు కారం తినే వాళ్ళని బట్టి. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇవన్నీ కొంచెం మిక్స్ చేసుకోవాలండి. మిల్ మేకర్లో ఆల్రెడీ కొంచెం తడి ఉంటుంది అన్నమాట, వేడి నీళ్ళల్లో నానబెట్టడం వల్ల. అందుకని మనం ఇంకా డైరెక్ట్ ఇలా కలిపేసుకోవడమే. పొడి పొడిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మొత్తం పట్టాలన్నమాట వాటికి, మిల్ మేకర్కి అన్ని మసాలాలు పట్టాలి. కారం, గరం మసాలా, సాల్ట్, అన్ని కార్న్ఫ్లోర్ అన్నీ పట్టాలండి. సో మీరు సోయాతో ఇంట్లో చేసుకునే ఐటమ్స్ ఏమేమి? ఇది మిల్ మేకర్ టమాటా కూర. ఇంకా నేను చాలా తక్కువ, ఇది మా అమ్మాయికి బాగా ఇష్టం అన్నమాట, అందుకని చేస్తూ ఉంటా. మిల్ మేకర్ టమాటా అని అలా కర్రీస్ చేస్తూ ఉంటా. ఇదిగో ఇది రీసెంట్గా ట్రై చేశాను. ప్రయోగం ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళ మీదే ప్రయోగం చేశాను. సో మీరు కొత్త రెసిపీస్ ట్రై చేయాలి అని అనుకుంటే ఎవరిని కాంటాక్ట్ అవుతారు ఫస్ట్? ఈ టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్, ఎందులో వంటల ప్రోగ్రామ్స్ వస్తే అవి చూస్తూ ఉంటాను, ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. ఇంట్లో ముందు ట్రై చేసి టేస్ట్ చూస్తాను, నేనే చూస్తా, తర్వాత వాళ్ళకి పెడతాను. మీరు నాకు యాంకర్ కింద కన్నా ముందు సింగర్గా బాగా తెలుసండి. అంటే నేను పెద్ద టీవీస్ లో ఐ మీన్ లైక్ ఆన్. అవును, అంటే ఆ ఫీల్డ్ కి వెళ్ళలేదు కానీ మీకు వచ్చి కదా, నాకు తెలిసి నేను ఒక ఎపిసోడ్ లో పాడుతుంటే చూసా. అందుకని మీరు ఒక పాట అనుకున్నాను, ఎప్పుడు అవకాశాలు రాలేదు, యాంకర్ గానే వచ్చాయి. చూసానండి ఒక ఎపిసోడ్ లో మీరు పాడారు పాటలు, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అప్పటి నుంచి మీరు నన్ను ఫాలో అవుతున్నారు. చూస్తాం, మిస్ అవ్వకుండా. వంటలు కదా చాలా ఇంట్రెస్ట్. మా అత్తయ్య గారు కూడా ఇంట్లో వంటల ప్రోగ్రామ్ వస్తే ఆవిడ బాగా ఇంట్రెస్ట్ గా చూస్తారు. టీవీ సీరియల్స్ వాటికన్నా ఇలాంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎక్కువ ఇలా కలిపేసుకోవాలండి మొత్తం. నూనె కాగిన తర్వాత వేసుకోవాలండి. ఓకే, వేసేయచ్చు మీరు. ఇందులో కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి మనకి కావాల్సి, అంటే పుల్లగా కారంగా ఉండాలి అంటే. సో మీ హాబీస్ ఏంటండి? నేను ఎక్కువ ఇదిగో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే వెళ్ళడం ఇంట్రెస్ట్. అలాగే ఏమైనా టీవీలో లైవ్ మూవీస్ కూడా వెళ్తూ ఉంటాం. ఇంకా ఎక్కువ సింగింగ్ పాటలు అవి వింటూ ఉండడం అవి బాగా ఇంట్రెస్ట్. బయటకు వెళ్తూ ఉంటామండి హాలిడేస్ వచ్చినప్పుడల్లా. ఇలా కలిపేసుకున్నాక ఒక్కొక్కటి ఇలా అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చు, అనుకోవు విడిపోతాయి. సాంగ్ పాడండి, మీరు బాగా పాడుతున్నారు అన్నాను కదా, విన్నాను. ఏ సాంగ్ పాడాలండి చెప్పండి. నాగార్జున ఏదైనా పాట పాడండి.
నాగార్జున గారువా? మీరే చెప్పండి, మీకు ఇష్టమైన నాకు Songs. నాగార్జున అన్నీ ఇష్టమేనండి. అవునా? నాగార్జున గారు నాకేం వచ్చని ఆలోచిస్తున్నాను. మీకు వచ్చిందే పాడండి అయితే. మీకోసం కంపల్సరీ పాట పాడమంటారు పాడండి, ఇప్పుడు. కంపల్సరీ పాడండి, ఎందుకంటే మాకు రాదు కదా. సింగర్ని మళ్ళీ నిద్ర లేపమంటారు ఇప్పుడైతే. లేపండి, మేము చూస్తాం, చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మీకోసం నాకు ఒక్క సాంగ్ లిరిక్స్ అన్ని ప్రస్తుతానికి ఒక సాంగ్ గుర్తొస్తుంది. ఆ సాంగ్ పాడతాను మీకోసం, ఓకేనా? పాడండి. సో ఈ సాంగ్ విన్నారా, ఆశాపాశం? అదే విన్నాను ఒకసారి. మీరు నాకు పాడుతున్నప్పుడు అది ప్రస్తుతానికి ఈ బాగా మధ్య నేను పాడారు. నేర్చుకోలేదు. నాకు ఆ పాట గుర్తు రాలేదు, ఇప్పుడు మీకు చెప్దామంటే అదే పాడారు, అప్పుడు చాలా బాగా పాడారు. మీకోసం మళ్ళీ పాడతాను. పాడండి. ఆశాపాసం బంధీసేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగా నే ఏ తీరంలో సేరువైనా సేదో దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో నాదో తేలేలోగా నే ఏ తీరంలో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా, సిగ్గుముళ్ళు కప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం, నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి పట్టిపోతుంటే, కంచికి నీ కథలే దూరం, నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి, ఎదురేగి సాగాలిగా, రేపేటవునో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా, ఓ అటు పోటు గుండె మాటుల్లోనా. వావ్, సూపర్ అండి, ఎంత బాగా పాడుతున్నారు. చాలా బాగా పాడుతున్నారు. మీ పుణ్యం అని చాలా రోజుల తర్వాత నేను ఇప్పుడే పాడాను. అందుకే నేను ఆ రోజు విన్నాను, చాలా బాగా పాడారు పాట అని ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను అనమాట. మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉంటే చెప్పండి, అది పాడతాం మీకోసం. నాకంటే నాగార్జున గారు పాట నిరీక్షణలో పాట ఇష్టం అండి. నిరీక్షణ మూవీలో సాంగ్ ఉంటుంది కదా, ఆకాశం ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది. చాలా బాగుంటుంది పాట, చాలా చాలా బాగుంటుందండి. అయిపోయిందండి. యా, దీంతో మన పాటల సెషన్ కూడా అయిపోయింది. ఆ పాట చాలా ఇష్టం అండి నాకు యాక్చువల్లీ దట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్ అండి. నేను ఆ సాంగ్ ఇప్పటివరకు ఒక ఈజీగా ఒక 200-500 టైమ్స్ అదొకటి, ఇంకా వానా మూవీలో సాంగ్ ఒక ఎదుట నిలిచింది, మంచి సాంగ్ అది కూడా. చాలా ఇష్టం. సో ఇవన్నీ ఓల్డ్ క్లాసిక్స్ బేసిక్ గా, అంటే మనం అసలు అలాంటి పాటలు ఇప్పుడు లేనే ఇప్పుడు రావు, లేవు, సేమ్. అందుకే నేను యాక్చువల్లీ సాంగ్స్ పాడడం మానేసానండి. ఇప్పుడు పాటలకి కూడా అర్థం పర్థం ఉండట్లేదు అసలు. అండ్ దళపతి మూవీ నుంచి నాకు కొన్ని ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి, సుందరి అని. సో ఆల్ దోస్ ఓల్డ్ టైమ్ క్లాసిక్స్ ఇప్పుడు కష్టం అండి. సో సోయా పకోడీస్ రెడీ అయిపోయినాయి కదండి. సో టేస్ట్ చేయడం బాకీ ఉంది, మీరు ఇచ్చేస్తే నేను టేస్ట్ చేసేస్తాను. కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం, కొత్తిమీరతో గార్నిష్ చేద్దామండి. అలాగే మిర్చి. మిల్ మేకర్ పకోడీ రెడీ అయింది. ఓకే అండి, టేస్ట్ చెప్పండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, మీల్ మేకర్ పకోడీ రెడీ అయిపోయింది. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. దానికన్నా ముందు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. మీల్ మేకర్ పకోడీకి కావలసిన పదార్థాలు: మీల్ మేకర్, శనగపిండి, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయలు, గరం మసాలా, కొత్తిమీర, ఉప్పు, కారం. మీల్ మేకర్ పకోడీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన మీల్ మేకర్లు, బియ్యం పిండి, శనగపిండి, కార్న్ ఫ్లోర్, తగినంత ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని కొత్తిమీర, పచ్చిమిర్చితో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, మీల్ మేకర్ పకోడీ రెడీ.